హాయ్ అండి, నేను మీ కామాక్షి. వెల్కమ్ బ్యాక్ టు అక్షర్ మల్టీ ఇన్ఫో ఛానల్. ఈరోజు మన టేస్టీ రెసిపీ తిరుపతి లడ్డు. ఈ తిరుపతి లడ్డు మనం ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చూడబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇప్పుడైతే మనం తిరుపతి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. 100% కాకపోయినా నేను 97% ఇవ్వచ్చండి. టేస్ట్కి మాత్రం సూపర్గా ఉంది. ఎందుకంటే దేవుడిదే కదా. సో మనం ఇంట్లో 97% సేమ్ టేస్ట్తో ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను. ఒక బేసిన్ తీసుకొని ఇందులోకి నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నానండి. అంటే నేను 1 కప్ బేసిన్ ఫ్లోర్ తీసుకున్నాను. దానికోసంగా 4 టేబుల్ స్పూన్స్ నేను ఇందులోకి రైస్ ఫ్లోర్ యాడ్ చేశాను. తర్వాత వచ్చేసి షుగర్ ఉంటుంది కదా, దాన్ని ఒక 5 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మిల్క్ యాడ్ చేసేసుకోవాలి. అంటే మనకి 1 కప్ బేసిన్ ఫ్లోర్ ఎంతైతే ఉంటుందో దానికి సరిపడా మిల్క్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఈ బియ్యం పిండి షుగర్ ఈ పాలల్లోకి బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఇలా ఏది ఉండలు లేకుండా కంప్లీట్గా బియ్యం పిండి షుగర్ మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలిపేసేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత చూడండి, నేను తీసుకున్నాను కదా, ఇది 1 కప్ బేసిన్ ఫ్లోర్ అనమాట, శనగపిండి. ఇప్పుడు ఈ శనగపిండి కూడా ఉండలు లేకుండా మనం దోశపిండి ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదండి, అండ్ మరీ హార్డ్గా ఉండకూడదు, మీడియంగా ఉండాలి ఈ దోశ బ్యాటర్ అనేది. సో ఇట్లాగా మనం బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ యాడ్ చేస్తున్నాం. సో ఇది దేవుడికి పెట్టేది కదా, అందుకే ఫ్రెష్ ఆయిల్ ఓపెన్ చేశాను అనమాట. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం దోశ బ్యాటర్ ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలండి. అండ్ ఈ బూందీ ప్రిపేర్ చేసే గరిటె కూడా మనం దగ్గర పెట్టుకొని ఉండాలి. ఇప్పుడు నూనె కాగిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకుందామండి. ఇంకా కొంచెం సేపు నూనె కాగాలి. తర్వాత ఇప్పుడు బూందీ గరిటె తీసుకొని దీంట్లో ఈ పిండి మనం కలిపి పెట్టుకున్నాం కదా బ్యాటర్ లాగా, ఆ శనగపిండిని ఇందులోకి వేసేస్తే సో చూడండి మనకి బూందీ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మీ దగ్గర ఈ బూందీ గరిటె లేకపోతే మామూలుగా మనం కూరగాయలు వడే కట్టుకుంటాం కదా, అలాంటివి వాటిలలో కూడా మనము ఇలా బూందీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మేమైతే వాటిల్ని చిల్లులు గిన్నె అంటామండి. అమ్మమ్మ కాలం నాటి ఉంటాయన్నమాట. ఆ వాటితో అయినా బూందీ ప్రిపేర్ చేసుకోవచ్చు. లేకపోతే చిన్న చిన్న గరిటెలు ఉంటుంది. లేదు అంటే మీ దగ్గర బూందీ గరిటె ఉంటే ఈజీగా ఇట్లా బూందీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. సో చూడండి, మధ్య మధ్యలో అట్లా గోల్డెన్ కలర్ వచ్చింది కదా, ఈ విధంగా వచ్చేంత వరకు మనం వేయించుకొని తీసేసుకోవడమే. అన్నీ ఒక బేసిన్లోకి వేసేసుకోండి. మొత్తం మీ దగ్గర శనగపిండి బ్యాటర్ ఎంత ఉందో అంత బూందీ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బూందీ వేస్తున్నప్పుడు ఫ్లేమ్ని మాత్రం అడ్జస్ట్ చేసుకోండి. బూందీ వేస్తున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు బూందీ వేసుకోవాలన్నమాట, లేకపోతే సెగ కొడుతుందండి. అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని బూందీ వేసుకోండి. తర్వాత వన్స్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి పెట్టేసి బూందీని వేయించుకోవాలి. బూందీ ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నేను 1 కప్ బేసన్ ఫ్లోర్ తీసుకున్నాను కదా శనగపిండి, దానికి 2 కప్స్ వచ్చేసి నేను షుగర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు 1 కప్ వచ్చేసి వాటర్ తీసుకోవాలి. తీసుకొని ఇది 1 స్ట్రింగ్ వచ్చేంత వరకు మనం పాకం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ షుగర్ బాగా మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అయ్యి మనకి 1 స్ట్రింగ్ వచ్చేంత వరకు మనం పాకం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే నేను వచ్చేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. కొంచెము ఇందులో పచ్చకర్పూరం కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి తర్వాత ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాను. ఈ లడ్డులో మనకి నెయ్యి ఎంత బాగుంటే అంత టేస్ట్ వస్తుందన్నమాట. సో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. మనకి పాకం రెడీ అయిన తర్వాత బూందీ యాడ్ చేసుకుందాము. ఈ లోపల మీరు ఏం చేస్తారంటే మనం ప్రిపేర్ చేసుకున్న బూందీలో హాఫ్ బూందీని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
మిక్సీలో బూందీ యాడ్ చేసి జస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేయండి. బరకగా ఉండాలి. అట్లా ఉండేటట్టుగా చూసుకోండి. బరకగా ఉండేటట్టుగా, మరీ మెత్తగా ఉండకూడదండి. కొంచెం బరకగా బూందీ ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోండి. జస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు మనకి పాకం రెడీ అయిపోయింది కదా. పాకం రెడీ అయిపోయిన తర్వాత మనం హాఫ్ బూందీని ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇదిగోండి ఈ పౌడర్ని, బూందీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. పాకంలో వేసేసుకుంటున్నాను. ఇదంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను జీడిపప్పు, కిస్మిస్, ఇలాచీని కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి నేను ఇలాచీని జస్ట్ ఇట్లా లైట్గా గ్రైండ్ చేసి వేసేసుకున్నానండి. అండ్ జీడిపప్పు, కిస్మిస్ని కూడా నెయ్యిలో వేయించుకొని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. అగైన్ ఆల్రెడీ ఒకసారి యాడ్ చేసుకున్నాను కదా, తర్వాత ఇప్పుడు మళ్ళీ యాడ్ చేస్తున్నానండి. ఈ లడ్డుకి మనకి ఎంత నెయ్యి ఉంటే అంత టేస్ట్ ఉంటుందన్నమాట. సేమ్ తిరుపతి లడ్డు టేస్ట్ రావాలంటే మాత్రం నెయ్యి అనేది కంపల్సరీ. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి నేను డైమండ్ మిశ్రీని యాడ్ చేస్తున్నాను. దీన్నే మనం పటిక బెల్లం అని కూడా అంటాము. ఇది ఫైనల్గా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు పాకంలో ఇలానే ఉంచేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ నేను ఫ్లేమ్ ఆన్లోనే ఉంది. 5 మినిట్స్ మనం ఇట్లానే ఉంచుకోవాలి. ఈ బూందీ మొత్తం పాకం అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత మీరు ఇది స్టవ్ ఆపేసేసుకొని ఇది మనం ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత దీన్ని మనం లడ్డులాగా చుట్టుకోవాలి. మనం ఇది వేడి మీద మనం లడ్డు చుట్టలేమండి. అండ్ ఈ పాకం కూడా ఇట్లా ఉంటుంది కదా, కొంచెంసేపు చల్లారితే ఈ పాకం మొత్తం టైట్గా అయిపోతుంది. మీకు ఈ లడ్డు కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇదండి, ఇట్లా ఇప్పుడు స్టవ్ ఆపేసేస్తున్నాను. ఒక 20 మినిట్స్ దీన్ని నేను చల్లారబెట్టుకుంటున్నాను. సో చూడండి, ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత మనకి లడ్డు రెడీ అయిపోయింది కదా. ఇంకా దీన్ని మనం లడ్డు చుట్టుకోవచ్చు. ఇప్పుడు మనము నెయ్యి యూజ్ చేసుకొనైనా లడ్డు చుట్టుకోవచ్చండి. లేకపోతే కొంచెం 2 టేబుల్ స్పూన్స్ పాలు యాడ్ చేసుకొనైనా లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే నెయ్యే యాడ్ చేస్తున్నాను. కొంచెం పాలు కూడా యాడ్ చేశాను లాస్ట్లో. ఇప్పుడు నెయ్యి యాడ్ చేసిన తర్వాత దీన్ని మనము చేతికి మనకి ఎంత సైజు కావాలో అంత తీసుకొని, తిరుపతి లడ్డు అంటే ఒక పెద్దది కాబట్టి అంత మనము ఇంట్లో ప్రిపేర్ చేయలేం కదా. సో మీడియంగా నేను లడ్డు ప్రిపేర్ చేశానండి. కొంచెం మిల్క్ కూడా యాడ్ చేశాను. చేసి ఇప్పుడు కూడా నాకు చెయ్యి కాలుతుందనమాట. అంత వేడిగా ఉంది అసలు ఇది. ఇప్పుడు మనం చేతికి అటు ఇటు పెట్టుకొని లడ్డులాగా ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి ఇది ప్రాసెస్ మాత్రము. సో చూడండి, ఇట్లా చేసి మనం పక్కన ఉంచినట్లయితే టైట్గా అయిపోతుంది లడ్డు మనకి. సో తిరుపతి లడ్డు ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇంతే. ఈ విధంగానే లడ్డు ప్రిపేర్ చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోండి. చల్లారిన తర్వాత మీకు ఇప్పుడు కొంచెం పాలు యాడ్ చేశాను కదా, మీకు ఇట్లా లూజ్గా అనిపిస్తుంది. తర్వాత కొంచెం సేపు అయితే ఇది టైట్ అయిపోతుంది. ఇదిగోండి మన లడ్డు రెడీ. సో అన్నీ అలానే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నానండి. ఇది ఫైనల్గా మన తిరుపతి లడ్డు. సో టేస్ట్ మాత్రం నేను 100% అని చెప్పలేను. దేవుడితో మనం పోల్చుకోకూడదండి. దేవుడి లడ్డుతో మనం పోల్చుకోకూడదు కాబట్టి 97% మాత్రం ఖచ్చితంగా ఈ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా నాకు కామెంట్ చేస్తారు సేమ్ టేస్ట్ వచ్చిందని. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఎలాగో మనం తిరుపతి లడ్డు ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామికి మనము అన్నమాచార్య కీర్తన ఒక పాట పాడి ఈ లడ్డుని మనం దేవుడికి సమర్పిద్దాము. ఇప్పుడైతే నేను ఒక కీర్తన స్టార్ట్ చేస్తున్నానండి. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. కమలాసతీ ముఖ కమల కమలహిత కమల ప్రియా కమలేక్షణ. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. మరి నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్.